జర్నలిస్ట్గా నేను మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కొన్ని విషయాల్లో సీమరాజా కూడా బాగా మమ్మల్ని డ్యామేజ్ చేశారని ఫీల్ అయ్యారు. డ్యామేజ్ నేను డ్యామేజ్ అయితే నేను షర్మిలా చేసిన డ్యామేజ్ కన్నా నా డ్యామేజ్ పెద్దదా చెప్పండి. సొంత చెల్లెలు చేసిన డ్యామేజ్ కన్నా నా డ్యామేజ్ ఏమన్నా డ్యామేజా? రాష్ట్ర ప్రజలకు తెలుసునా నువ్వు చెప్పేది ఏంది? రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒకటేమ్మా సొంత చెల్లెలే కాంగ్రెస్ పార్టీలో పోయిందిరా స్వామి, మనం ఏందిగా ప్రతి ఒక్క చెల్లెమ్మకో చెప్తున్నా. ఏం చెప్పేది నువ్వు? మీరంత మాట్లాడేటప్పుడు నేను కూడా అడుగుతా, 1,31,00,000 మంది ఓటర్లు ఎట్లా వేశారు? మరి మీరు చెప్పిన ఈ కారణాలన్నీ చూసుకుంటే మీరు ఒక 100-50 మీరు మీ ద్వారా మీకు బయటకు వచ్చిన జనంలోకి వచ్చిన ఆ కారణాలన్నీ చూసుకుంటే మరి ఇంత జనం ఎందుకు వేశారు ఆయనకి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేశారు? పార్టీకి ఎందుకు వేశారు? ఈ పార్టీకి ఎందుకు వేశారు? నేను చెప్తా ఇనియా, నువ్వు చెప్పేదే కాదు. నువ్వు ఆ మాట అన్నావు కదా, మరి ఎందుకు వెళ్తలా? గెలవటం గెలవకపోవటం అనేది తర్వాత సంగతి. సరే, ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ శాతం ఓట్లు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు. ఇప్పుడు అంతే ఉంది, 2%, 5%, 10% ఉంటాయి. కానీ ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి వచ్చారు అధికారంలోకి. అదే తెలుగుదేశం పార్టీ ఓన్ గా కంటెస్ట్ చేస్తుంటే వచ్చిండేది కాదు కదా. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేదని చెప్పి చాలా మంది మీలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మా పార్టీ 150 గెలుచుంటావా? గెలిచేది అంటున్నారు వాళ్ళు. వయా స్వామి, నేను ఒకటి చెప్తా ఏంటావా? వీళ్ళు ఇంత బఫూన్ మాటలు ఎన్ని మాట్లాడతారు మా మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, వాళ్ళంతా బఫూన్లేనండి. ఒక మాట చెప్తా శివరాజు గారు, 1,31,00,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? వేసారు కదా, వేసారు. ఓకే, నేను కాదన్నాంలే. మరి ఇప్పుడు జగనన్నకు ఎవరైతే ఈ ప్రజలు బటన్ వచ్చినారు కదా, నేను చెప్పేది ఏంది? ఆయనే చెప్పినాడు. మరి ఈ అక్కశల్యమ్మలు ఎట్ట వినారో, ఈ అవతాతలు ఎట్ట వినారో, ఈ జగన్ మేనమామ అనేటువంటి వాళ్ళు ఎట్ట వినారో, మరి తొలుతిగా ఓటు వినియోగించుకున్న వాళ్ళు ఎట్ట వినారో, ఏడిపోయారు వీళ్ళంతా? ఎందుకు గెలిచలేకపోయినారు? ఎందుకు గెలిచలేకపోయారేమయ్యా? సొంత కొన్ని నియోజకవర్గాల్లో మా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి వీళ్ళకి టికెట్ ఇచ్చే మేము చేయమని పబ్లిక్గా చెప్తే నువ్వు మళ్ళా చెప్తావు. పబ్లిక్గా చెప్పినారు కదా, ఈ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చితే మేము చేయము, మేము కూటమికి సపోర్ట్ చేస్తాము అని పబ్లిక్గా చెప్పినారు. మీకు ఇంకా బాగా తెలుసుంటుంది నాకన్నా కూడా. మరి ఏమైంది? మీరు కూడా చాలా సందర్భాల్లో అన్నారుగా, మీరు ఇట్లా వాళ్ళని అటు వీళ్ళని ఇటు మార్చడం అనేది. మరి ఏడుండే చెత్త ఎత్తుకొని ఆడేచ్చే చెత్త కాదు అది, బంగారు అవుతుంది అడిపోయి తల్లికి. ఇప్పుడు ఈ కింద 7 ఫ్లోర్లో నుంచి ఎత్తుకొని కింద ఫ్లోర్లో చెత్త కదా. మరి ఈ ఊర్లో నుంచి ఎత్తుకొని ఆడికిచ్చే ఆడేమి పగలు తెచ్చామని అడిగిపోయి ఇప్పుడు చిల్లూరుపేటలో ఉన్నది, ఆమెను ఎత్తుకొని గుంటూరులో వేసినారు. పోయి ఆడిపోయింది, ఎట్టపోయింది, కంటికి కనబడకుండా పోయింది. సైబరాబాద్ పోయి ఇంక మళ్ళీ చెట్లకు నీళ్ళు పోసుకోవాలా, అది పరిస్థితి. ఏం చెప్తాం? పార్టీలో ఒకళ్ళు ఇద్దరు అట్లాంటి పరిస్థితి ఉండొచ్చు, అందరిది కాదుగా, కొంతమంది ఉన్నారుగా. ఎవరా? ఇప్పుడు తెనాలి పార్లమెంట్ ఉంది, తెనాలి ఆయన ఉన్నారు అన్నాబొత్తుని శివ. ఆ రోజు ఎందుకు మీరు కూడా చాలా ఫైర్ అయ్యారు, ఆయన మీద ఫైర్ అయ్యారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏదో ఎత్తికి కింద పడేసిస్తే నీ సొంత సొమ్ము అని చెప్పి మీరు మాట్లాడారు. అట్ట మాట్లాడతారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో IVM ని పడేస్తే? నేను అల్లా స్వామి ఆ మాట నేను ఏమని చెప్పినాను తెలిసిన? దాంట్లో పాము దూరింది, పాము కాటు గురి కాకుండా దాన్ని పగల కొట్టినాడే అని చెప్పిన. IVM పగల కొట్టిన రోజు నేనేమి అలా చూడలే. నేను దాంట్లో EVM లో పాము ఉండదు, ఓటేసిన పోయే వాళ్ళు పాము కాటు గురవుతారని చెప్పి ఆయన సహృదయంతో, ఆయన ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు కదా, ప్రజల ప్రాణాలు తెలిసింది ఆ మాట. మా కార్యకర్తలు చెప్తే విన్నా నేను. మాచర్లలో ఉండేటువంటి కార్యకర్తలు చెప్తేనే విన్నా. సో పిన్నెల్లి గారి మీద ఆయన్ని వదలలేదు. ఎవరు? 175 మందిని వదలంట. 175 మందిని వదలాలి. జగన్మోహన్ రెడ్డి గారిని వదలాలి కదా, ఆయన మాట్లాడకుండా ఏం వదలదు, గౌరవం ఉండాలి ఆయన మీద. గౌరవం ఉండబట్టే మాట్లాడింది సార్, మీకు అది అర్థం కాలేదు. నాకెందుకు లేనుకోండి, నేను ఎందుకు మాట్లాడతాను? నాకేం పనులు లేవంగా. ఏదో మా అన్నలాగా మేము పనులు చేయలేకపోయినా ఏదో మా శక్తి గల పనులు ఏమి ఉంటాయి మాకు, చేసుకుంటాం కూడా. మరి ఎన్ని పక్కన పెట్టి అన్న కోసమే పోరాడుతున్నానంటే నన్ను ప్రతి ఒక్కరు నాలో ఉండే మంచిని చూడరే, నేను మాట్లాడిన చెండే చెప్తారే ఎందుకనట్ట? ఇప్పుడు నేను ఇంత మంచి చేసినాను సమాజంలో, ఇంత మీ అన్నకు జ్ఞానోదయం అయ్యేట్టుగా చెప్తున్నావు అని చెప్పి ఎవరు అనరే? ఎంతసేపటికి మీ అన్నకు డ్యామేజ్ చేసాం, నీ వల్ల ఇంత % ఓట్లు పోయినాయి, అది ఇది అంటారే. నేనేం మంచి చేయలేదా?
సమాజానికి మంచి చేయలేదా? చేసే ఉంటారు నేను ఎందుకు చేయరు. మరి నేను మంచి చేసి ఉండే కదా, మరి నువ్వు ఇంకా డ్యామేజ్ చేసావు అంటే ఏంటయా? సరే ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు, రేపు ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదో తెలియదు, కండువా తీసేయండి. అది లాస్ట్ సీట్ ఇచ్చినారు, ఇన్ని సీట్లు కొనుక్కున్నావంట, అసెంబ్లీలో కూడా ఒక సీటు ముందు పక్క కొనుక్కుంటే పోతుందనే ప్రయత్నంలో కూడా. అది కండువా ఇంకెందుకు పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు. పార్టీ ఉండకుండా నేను బతికిస్తా పార్టీని మళ్ళా. ఎలా? మీరే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రిజైన్ చేసి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తీసుకొని మా అన్న జైలుకి కనపోతే ఖచ్చితంగా అదే పని చేస్తా. అలాంటి ఆలోచన కూడా చేస్తున్నారే? అలాంటి ఆలోచన అని కాదు, మా ముందు ఉండేటువంటి కేసులు, ఇటు సినాయన కేసు ఒకటి, ముందు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడుది అన్ని ఉన్నాయి కదా మా మీద, 1, 2, 11 ఈడీ కేసులు ఉన్నాయి. మీరే పంపించేట్టున్నారా ఆయన్ని జైలుకి? నేను ఎందుకు పంపిస్తాం సార్? మళ్ళీ చెప్తారు ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలా, 175 గెలిచాలనేటువంటి లక్ష్యంగానే ముందుకు పోతాం. ఒకసారి ఇప్పుడు 179 సీట్లు వస్తాయని అన్నారు, 178. దానికి అస్సాము ఇవన్నీ కూడా 178 నేనన్నా, 122 పార్లమెంట్ గెలుచామని మా గోరెంట్ల మాధవ్ అన్నాడు. నాకంటే ఇంకెంత ఒరిజినల్ ఉన్నారో చూడండి మా పార్టీలో. నేను 178 అని 2 తమిళనాడు 1 అస్సాం కలిపి 178 చెప్పినా సార్. ఓకే. మా గోరెంట్ల మాధవ్ ఏం చెప్పినాడు, 122 పార్లమెంట్ స్థానాలు గెలుచున్నాం మేము అని చెప్పినాడు. సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దైవ సన్నిధిలో చెప్పినాడు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, నేను చెప్పేది కాదు. వీడు ప్రత్యేక హోదా కోసం కలవింపురు అంటే వీడు చెడ్డి చూపించాడు రాష్ట్రంలో ఉండి ప్రజానికానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి. మా పార్టీలో ఉండేటువంటి ఇటువంటి వ్యక్తులు ఎక్కడ దొరకరు మీకు. అదేంటి అంటే అంత నిబద్ధతతో ఉంటారు మనుషులు, మాట్లాడే భాష కానీ చేసే పనులు కానీ అన్నీ కూడా. సో మిమ్మల్ని చూసే చాలా మంది ఎమ్మెల్యేలు భయపడినట్టున్నారు భాష విషయంలో కానీ, మీరు తిట్టిన తిట్ల విషయంలో కానీ చాలా భయపడి, అమ్మో ఎందుకులే సీమరాజా గారితో అసలు మనం ఈ టైంలో మనం మాట్లాడకూడదన్న ఫీలింగ్ లో చాలా మంది వెనక్కి తగ్గినట్టున్నారు. మళ్ళీ ఆయన మనని ట్రోల్ చేస్తాడన్న ఫీలింగ్. అన్న కిషోర్ అన్న, నేను ఎక్కడే అసభ్యకరంగా లేదు, నేను ఆ మాట అనట్లా, అసభ్యకరంగా కాదు, మీరు వాళ్ళని ట్రోల్ చేసిన విధానానికి వాళ్ళ గురించి భయపడ్డారు. నేను బీపులు వచ్చే అంత ఇదిగా నేను ఎప్పుడు మాట్లాడరు. నా చూసాను. వీడియోలు చాలా మంది మహిళలు కూడా చూస్తారు, అవును, చాలా వరకు ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు. మీ పార్టీకి బాగా కష్టపడుతున్నావు, మీ పార్టీలో నీ అంత కష్టపడేవాడు ఎవడు లేడు. కాదు, ఒక్కటి సీమరాజా గారు, అయ్యా మీరు పార్టీకి సంబంధించి చాలా పార్టీ ముందుకెళ్లాలన్న ఆలోచన, ఒక సహృదయంతో ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, మీరు ఇక్కడ తప్పు చేశారు, మీరు మార్చుకోండి అని చెప్పటం అనేది ఒక నెగిటివ్ ట్రెండ్లో వెళ్తోంది, నెగిటివ్ ఆస్పెక్ట్లో వెళ్తోంది. జనం ఆ రకంగా, పార్టీ వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తున్నారన్న ఆలోచన మీలో రాలేదా? ఇప్పుడు కూడా మీకెవరు కూడా అలాంటి సిగ్నల్స్ ఇవ్వలేదా? ఎవరు మీరు చెప్పేది కరెక్టే అని చెప్పారా? మా పార్టీ వాళ్ళు కూడా చెప్పినారు. అవునయ్యా, మా పార్టీ వాళ్ళు చెప్పినారు. నువ్వు చెప్పేది నవ్వుతావేంది, 100% కరెక్ట్ నువ్వు చెప్పింది. అన్నకు అంటే కొంతమంది శాసనసభ్యులు కూడా చెప్పారు, నాకు తెలుసా. అదే అందుకుంటున్నాను, మేము అన్నకు చెప్పలేనటువంటి విషయాలు నువ్వు ప్రజలకు చెప్తున్నావు, తద్వారా అయినా సరే కొద్దిగా ఏదైనా మార్పు ఉంటుందేమో. డైరెక్ట్ గా నాకు వైఎస్ఆర్సీపీ మా పార్టీలో ఉండేటువంటి శాసనసభ్యులు 5-6 మంది ఫోన్ చేసి చెప్పినారు నాకు. మా మైండ్ లో ఏం రన్ అవుతుందో నీ మైండ్ లో అదే రన్ అవుతుంది, బట్ మేము బయటికి చెప్పలేకనో నువ్వు బయటికి చెప్తున్నావు అన్నారు. ఏం కావాలంగా అంతకాడికి? మా పార్టీ ఎమ్మెల్యేలే కదా, అయ్యే తెలుగుదేశం వాళ్ళు అంటే బీజేపీ అభ్యర్థులు కాదు కదా, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. మా మైండ్లో ఏది రన్ అవుతుందో మేము ఏది అన్నా చెప్పాలనుకుంటున్నామో నువ్వు అదే చెప్పినావు అని చెప్పినారు. ఇంకేం చెప్తావు దానికి? కొంతమంది ఓడిపోతారన్నా పక్క నేను చెప్పి నువ్వు గెలిచకపోతావు అన్నా వంగ దోసుకోమేడు కంటికి కనబడుకుంటా. 2వ రౌండ్లోనే బయటకు వచ్చారు, 3వ రౌండ్ కన్నా కూడా. 2వ రౌండ్ సగంలోనే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కిషోర్ గారు. సరే సీమరాజా గారు, వైబ్రెంట్ టీవీకి వచ్చారు కాబట్టి